కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ పార్టీ 60% మార్కులతోటే ఫస్ట్ క్లాస్లో పాస్ చేసింది అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు. గత ప్రభుత్వంతో పోల్చితే కాంగ్రెస్ పాలన 90% మెరుగ్గా ఉంది అన్నారు. బీఆర్ఎస్ బీజేపీలు అధికారంలోకి రావాలని తాము కోరుకోవట్లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజా ఉద్యమాలలో వెనక్కి తగ్గేది లేదన్నారు కూనంనేని. కానీ అదే సమయంలో ఈ ప్రభుత్వం అయిపోవాలి, ఈ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం చచ్చిపోవాలి అని కొంతమంది కోరుకున్నట్టుగా మేము అనుకోం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండాలని అనుకుంటాం. ప్రభుత్వం ఉండాలి. ఎందుకు ఉండాలంటే మేము గెలిపించాం. ప్రభుత్వం పోతే ఎవరు వస్తారు? మళ్ళీ ఎవరు రావాలి? ప్రభుత్వం పోతే బీజేపీ రావాలనుకుంటామా? మేము బీఆర్ఎస్ అనుకుంటామా? అనుకునే సమస్య లేదు. ఈ ప్రభుత్వం ఉండాలి. ఉండాలని మేము కోరుకుంటే చాలుతాం. మీరు కూడా ఉండే విధంగా ప్రజల అభిమానం సంపాదించుకోవాలని చెప్తూ అంతిమంగా నేను ఈ సంవత్సర కాలం పాలనకి, ఈ ప్రభుత్వ పాలనకి 60 మార్కులతో ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నాం. 60 మార్కులతో, డిస్టింక్షన్ కాదు. ఇంకా మీరు జాగ్రత్తలు పడితే 70 మార్కులకు వచ్చేట్టుకు వస్తుంది. లేదనుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అన్నారు కూనంనేని సాంబశివరావు. తిట్లు, శాపనార్థాలు కాదని లెఫ్ట్ పార్టీల తరహాలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తేనే ప్రజలు ప్రతిపక్షాలను గుర్తిస్తారని అన్నారు ఎమ్మెల్యే. అది రియల్గా ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో నన్ను చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షం అంటే బూతులు తిట్టం, మేము తిట్టం, ఇంకేదో శాపనార్థాలు పెట్టం. కానీ మంచిని మంచి అనాలి, చెడు అనాలి. అది ప్రతిపక్షం లక్షణం. అది నిర్మాణపరమైన లక్షణం.